భరించాలి. మాతృత్వ సెలవులను 6 నుంచి 12 నెలలకు పెంచాలి. తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలి. జనాభా పెంపునకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పలు ప్రతిపాదనతో సిద్ధమవుతున్న ముసాయిదా రాష్ట్ర జనాభాను పెంచే చర్యలు మొదలయ్యే సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదల వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. స్వల్ప మధ్య దీర్ఘకాలాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అధికారులు రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల భాగంగా మేధావులు, నిపుణులు సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని పలు ప్రోత్సాహకాల ముసాయిదాలు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 2.1గా ఉండాల్సిన సంతానోత్పత్తి రేటు 1.5కి తగ్గింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23కి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 నుంచి 15% మధ్య ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి జాతీయ మహిళా సాధికారత సదస్సు తిరుపతిలో 2 రోజుల పాటు నిర్వహణ. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తిరుపతిలో సెప్టెంబర్ 14 నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించినట్టు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన సదస్సు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 31 శాసనసభలు ఉన్నాయి. ప్రతి శాసనసభలో వివిధ కమిటీలు ఉంటాయి. సదస్సులో మహిళా సాధికారత కమిటీ సభ్యులు పాల్గొంటారు. ప్రతి రాష్ట్రం నుంచి 5 ప్రతినిధులు హాజరవుతారు. వీళ్ళందరూ 2 రోజుల పాటు మహిళల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికలు పార్లమెంట్కి, శాసనసభలకు పంపుతారు. సదస్సు అనంతరం ప్రతినిధులు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, శ్రీహరికోటను సందర్శిస్తారని స్పీకర్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.